ఈరోజు చెప్పబడుతున్న చక్కని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా రాసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని శక్తి మరియు ఆయన అద్భుతానికి ఉన్న ప్రత్యేకమైన ద్వారము. దేవుని శక్తి మరియు ఆయన అద్భుతము అనుభవించడానికి ఉన్న ప్రత్యేకమైన ద్వారం. ఈక్వల్ టు పెట్టుకొని అదేంటంటే సమర్పణ. ఇంగ్లీష్లో సబ్మిషన్ అని అంటారు, తెలుగులో సమర్పణ అని వ్రాసుకోండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో సబ్మిషన్. చెప్పండి ఈ మాట, సబ్మిషన్. దేవుని శక్తిని, ఆయన అద్భుతాన్ని, ఆయన బలాన్ని, అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలంటే నీకు ఉండవలసిన ఒక గొప్ప ద్వారము లేదా ఉండవలసిన గొప్ప అనుభవం ఏంటంటే, చెప్పండి ఏంటది? సబ్మిషన్, సమర్పణ ఉండాలి. సమర్పణ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని శక్తిని అనుభవించే ద్వారము తెరవబడుతుంది. సమర్పణ ఎక్కడ ఉంటుందో దేవుని అద్భుతాలు అక్కడ జరుగుతాయి. సమర్పణ ఎవరిలో ఉంటుందో వారు దేవుని యొక్క అద్భుతమైన అభిషేకాన్ని పొందుకొని ఆయన చిత్త ప్రకారం వారు ఏమవుతారో తెలుసా? ఆశీర్వాదాలు అనుభవిస్తూ గొప్ప తరతరములకు గొప్ప స్థాయిలో వారు నిలబడతారు. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం చాలా బలమైనది, సబ్మిషన్, సమర్పణ. సమర్పణ మనం ఎందుకు కలిగి ఉండాలి అని అంటే, సమర్పణ ద్వారా మన జీవితంలో బలమైన ఆశీర్వాదాల దీవెనలు మనం పొందుకుంటాము గనక సమర్పణ మనం కలిగి ఉండాలి. ఎవరైతే ఆయనకు సమర్పించుకుంటారో వారు దేవుని చేత, ఆయన చేత బలము పొందుకొని, ఆయన చేత నడిపించబడి, ఆయన చేత వారు ఎదిగి, ఆయన చేత వారు బలమైన వ్యవస్థలుగా మార్చబడతారు గనక మన జీవితంలో సమర్పణ మనకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనించారా? కాబట్టి దేవునికి లోబడి ఉండండి. దేవుని వాక్యం చెప్తున్న మాట, మరొక మాట, దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. అప్పుడు మీరు ఏం చేయగలుగుతారంటే అపవాదిని ఎదురించే మీరు బలమును పొందుకుంటారా. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అప్పుడు మీరు అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏం చేస్తాడు? చెప్పాలి గట్టిగా, పారిపోతాడు. అంటే ఎవరైతే దేవునికి తమ్మును తాము అప్పగించుకుంటారో, లోబడతారో, అలాగే సమర్పించుకుంటారో వారు ఏం చేయగలుగుతారో తెలుసా? అపవాదిని, శత్రువు కార్యాలని ఏం చేయగలుగుతారు? ఎదిరించగలుగుతారు. దాన్ని వెంటాడి పారద్రోలగలుగుతారు. వింటున్నారా? అపవాదం నువ్వు ఎదిరించే శక్తి నీ దగ్గర ఉందా? మాట్లాడారంటే అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని మీకుందా? ఈరోజు సహోదరుడు అన్నాడు ఏమనంటే, ఈరోజు బలమైన అమావాస్య అంటండి, ఈరోజు బలమైన అమావాస్య అంట. ఈ అమావాస్య రోజున ప్రయాణాలు చేయకూడదంట. ఈ అమావాస్య రోజున సైతాను అనేది, లేకపోతే ఈ క్షుద్ర పూజలు చేయడం వల్ల ఆ దెయ్యాలు అనేవి చాలా బలంగా ఉంటాయంట, మనుషులు వాటిని ఎదుర్కోవడం కష్టమంట అని అన్నాడు. సర్వసాధారణంగా అందరూ నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మనిషి దెయ్యాన్ని జయించే, దెయ్యాన్ని మడత పెట్టేంత గొప్ప శక్తివంతుడు ఏమీ కాదని మనుషులు నమ్ముతారు. అవునంటారా కాదంటారు? అందుకోసమేగా క్షుద్ర పూజలు చేయించినా, బాగుజేతలు చేయించినా, ఏం చేయించినా మాట్లాడరు ఏంటండి కదా? అవును, దెయ్యాన్ని నువ్వు లేదా సాతాను నువ్వు జయించలేకపోవచ్చు, కానీ సాతాన్ను జయించే బలము నీలోకి వచ్చే అవకాశం ఉంది. సాతాన్ని జయించే బలము నీకు వచ్చే అవకాశం ఉంది. అది నీలోకి ఎలాగొస్తుందంటే, దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆయన నీలోకి వస్తాడు గనక ఆయన శక్తి చేత నువ్వు అపవాదిని ఈజీగా ఏం చేయగలుగుతావు? జయించగలుగుతావు. దాన్ని పారిపోయేటట్లుగా దాన్ని పారద్రోలగలుగుతావు. ఈరోజు ఆ బలము, ఆ శక్తి నీలోకి రావాలంటే నువ్వు ఎవరికి అప్పగించుకోవాలి? నువ్వు చెప్పాలి, దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. మిమ్మల్ని మీరు అప్పగించుకోనంతసేపు మీరు నింపబడలేరు. మీరు అభిషేకించబడలేరు. మీరు హెచ్చింపబడలేరు అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను.
నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రోజున మీ జీవితంలో ఎందుకు శ్రమలు, ఎందుకు కష్టాలు, ఎందుకు నిందలు, ఎందుకు అవమానాలు, ఎందుకు బలహీనమైన పరిస్థితులు, ఎందుకు మీకు తెలియని గాయాలు, ఎందుకు హేతువు లేని భయంకరమైన గాయాలు మీరు అనుభవిస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎందుకు అనంటే మీ జీవితాల్లో మిమ్మల్ని మీరు దేవునికి అప్పచెప్పుకోకుండా, లోబడకుండా ఉండడం వలన మీరు దేవునికి వ్యతిరేకమైన స్థితిలో ఉన్నారు గనుక, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో మీరు జీవించారు గనుక, ఆయనకు లోబడవలసినంతగా లోబడలేకపోయారు గనుక, మీరు సాతానును జయించే బలమును, అభిషేకాన్ని, నింపుదలను మీరు పొందుకోలేకపోయారు కనుక వాడి ముందు మీరు నిలబడలేకపోతున్నారు అనేది వాస్తవం. మీకు అర్థమైందని చెప్పిన మాట. ఈరోజు చాలామంది ఏమనుకుంటారు, మాకు అంతా తెలుసు. ఏం తెలుసు నీకు? చిన్నపిల్లలు అంటారు వాట్ ఈస్ దిస్ అంటే వంకాయ పులుసు అని అంటారు. ఇప్పుడు అంటున్నారో లేదో, మేము చదువుకున్న రోజులు ఎక్కువ అనేవాళ్ళు వాట్ ఈస్ దిస్ అంటే వంకాయ పులుసు అని అంటూ ఉండేవాళ్ళు. ఏం తెలుసు మీకంటే ఏమీ లేదు. అంతా తెలుసు అనుకున్న వాడికి ఏమీ తెలియదు. అవునంటారా కాదంటారా? ఎప్పుడు కూడా స్వీయ ప్రకటిత జ్ఞానము ఎప్పుడు మనకు మంచిది కాదు. అంతా మీకు తెలియదు, అంతా దేవునికే తెలుసు. హల్లెలూయా. కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎందుకు అలా ఏడుతుంటే ఏదోటి అలాగ ఏడిపించడం ఎందుకు అని అనుకుంటారు. ఎందుకు ఏడుస్తుందో మనకు తెలియదు. దెబ్బ తగిలి ఉండొచ్చు, మాట్లాడరేంటి? అంతేనా? దెబ్బ తగిలి ఉండొచ్చు, కడుపు నొప్పి రావచ్చు, ఇరిటేషన్గా ఉండొచ్చు, ఏదైనా గుచ్చుకొని ఉండొచ్చు, మీరు అనుకున్నట్టుగా వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్నో ఒక దెబ్బ వేసి ఉండొచ్చు, ఏదోటి జరిగి ఉండొచ్చు. అందులోనికి వెళ్ళి అన్ని కోణాల్లో చూసినంతసేపు ఏడుపు కారణం మనకు తెలియనే మాట్లాడరేంటండి? కొంతమంది అంటూ ఉంటారు, ఏం తక్కువని, ఏం తెమ్మరమని, అంత పెద్ద బిల్డింగ్ ఉంది, అంతమంది ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఎడుతారు వాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. నువ్వు వెళ్ళు, నీకు తెలుస్తుంది. నువ్వు వెళ్ళి అందులోకి వెళ్ళి దగ్గరగా చూస్తే కానీ, అందులో నువ్వు ఉంటే కానీ, ఆ సమస్యలు ఉంటే కానీ ఆ సమస్య తీవ్రత నీకు అర్థమవుద్ది. అవునంటారా కాదంటారా? మీకు అర్థమైందా? ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే పైనుండి నాకు అంతా తెలుసు, నాకు అంతా అర్థమైపోయిందని దేవుని సందుకు రావడానికి ఏం చేస్తున్నారు తెలుసా? నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చెప్తారు, అది చెప్పేది మనం వినాలా? మీకు మాట చెప్పిన, దేవుడు దైవముల మధ్య నుండి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన మాట్లాడుతున్నాడు, తీర్పు తెలుస్తున్నాడు. హల్లెలూయా. మీరందరూ దైవములని ఆయన సెలవిచ్చాడు. ఆయన మీ మధ్యకు ఆయన దిగి వస్తున్నప్పుడు మనల్ని మనం అర్పించుకొని సమర్పించుకుని, మాకు ఏమీ తెలియదయ్యా, మమ్మల్ని నింపితే నింపబడే పాత్రలమని నువ్వు గనక రాగలిగితే ఆయన నీ జీవితంలో నిన్ను నింపడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటాడు. హల్లెలూయా. సో వివిధ రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన నువ్వు ఆయనకు అప్పగించుకొని ఎప్పుడైతే ఆయనకు లోబడతావో ఆయన తప్పకుండా నిన్ను మరింతగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనించిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. అపోజిట్ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. సబ్మిషన్ గురించిన అద్భుతమైన ఒక బలమైన ఉదాహరణ చూడండి. అపోజిట్ పౌలు గారు అంటున్నాడు, మీరు లోబడడం గురించి లేదా మీరు సమర్పణ గురించి ఒక ఉదాహరణ తెలుసుకోవాలంటే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి అని సంఘానికి చెప్తున్నాడు. ఏమని? మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. బలంగా 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట చదవడానికి కూడా మనం చాలా భయపడాలి. ఈ మాట చదవడానికి మనం చాలా భయపడాలి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క రూపము, స్వరూపము, దేవుని యొక్క ఆకారము, దేవుని యొక్క ఉన్నత స్థితి గురించి అపోజిట్ అయిన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఆత్మావేశుడై, ఆత్మపరవశుడై. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాడు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని గురించి ఈ మాట. ఆయన ఎలాంటి వాడు అనంటే, ఆయన ఆకారమందు మనిషిగా కనపడ్డాడు కానీ ఆయన ఆకారము మనుషులంతది చిన్నది కాదు. ఆయన రూపము అనంతము, ఆయన స్వరూపము మన ఊహకు మించినది. ఆయన స్థానము నువ్వు అసలు ఎంత మాత్రము ఎక్స్పెక్ట్ చేయలేనంత గొప్ప స్థానము. ఆయన ఉండే దూరము నువ్వు కొలవలేవు. ఆయన యొక్క
రూపము గురించి, స్వరూపము గురించి, ఆయన యొక్క ఉన్నత స్థితి గురించి మాట్లాడడానికి మన మాటలు సరిపోవు, మన భాష సరిపోదు, మన పెన్నులో ఉన్న ఇంకు కూడా రాయడానికి సరిపోదు. ఆయన ప్రేమ గురించి కానీ, ఆయన యొక్క ఉన్నతమైన స్థితి గురించి కానీ మనం రాయడానికంటే సముద్రాన్నే సిరాగా మార్చి రాసినా సరిపోదన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. ఆయన ఏం చేశాడంట అంటే తగ్గించుకోవడం గురించి నేర్పిస్తున్నాడు. ఎవరికి చెప్పాలి? తగ్గించుకోవడం గురించి నేర్పిస్తున్నాడు. ఎవరికి? నైనా మీకే, మనకే, మనందరికే. ఎలా తగ్గించుకోవాలో చెప్తున్నాడు. ఎంతగా తగ్గించుకోవాలో చెప్తున్నాడు. ఎంతగా తగ్గించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తగ్గించుకున్నంతగా మనం అందరం తగ్గించుకోవాలంట. ఎక్కడ ఇబ్బంది వస్తుంది తెలుసా? సబ్మిషన్ లేని చోట. ఎక్కడ? భర్త అంటే భార్య ఎప్పుడైతే భర్తకు లోబడదో, భర్త ఎప్పుడైతే భార్యను ప్రేమించడో అప్పుడేమవుతుంది తెలుసా? చెప్పరేంటండి? అప్పుడేమొస్తుంది? గట్టిగా చెప్పాలి. ఎడబాటులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వస్తాయి. అర్థమైందా? ధిక్కరణ ఎప్పుడు సమస్యనే తీసుకొస్తుంది. ఎదురు తిరగడం ఎప్పుడు మీకు ఏం తీసుకొస్తుంది? చెప్పరేంటండి? సమస్యనే తీసుకొస్తుంది. లోబడడం సమస్యను పరిష్కరిస్తుంది. మీకు అర్థమైందా? సమస్య పరిష్కరించబడాలంటే కుటుంబాలు ఏముండాలి? లోబడే మనసు ఉండాలి. లోబడే మనసు ఉండాలి. లోబడడం నేర్పిస్తున్నాడు దేవుడు. లోబడ్డం సంఘానికి అలాగే సహవాసానికి, వ్యక్తిగత జీవితాలకు నేర్పిస్తున్నాడు దేవుడు. ఎంతగా లోబడాలి అని అంటే చూడండి జాగ్రత్తగా. యేసు ప్రభు ఎంతగా లోబడ్డాడో అంతగా మీరు ఏం చేయాలంట? చెప్పాలి గట్టిగా. లోబడాలి. ఎంతగా? ఆకారమందు చాలా పెద్దవాడైనా కానీ మనిషి ఎంత చిన్న రూపము కలిగిన వాడో మొదటిగా ఆయన ఆకారములో తను తాను తగ్గించుకున్నాడు. ఆకారములో మనిషిగా ఆయన ఏం చేశాడు? కనపడ్డానికి మీకు మనిషిగానే కనపడ్డాడు, కానీ ఆయనంత చిన్నవాడు ఏమి కాదు. కానీ నీ కోసం ఆయన ఏం చేశాడు? చెప్పరేంటండి? నీ కోసం ఆయన ఏం చేశాడు? గట్టిగా చెప్పాలి. మీకోసం ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వారిని వారు తగ్గించుకొని మీ పక్కన ఉన్నారంటే దీని అర్థం ఏంటంటే చాలామంది వాళ్ళకి ఏం దిక్కు లేక మన దగ్గర ఉన్నారు అనుకోకండి. అలా అనుకోకండి. నేను చాలా సందర్భాల్లో దేవుడు నాకు చాలా చోట్ల పిలిపిస్తూ ఉంటాడు. చాలా చోట్ల ఇచ్చాడు. కొంతమంది అయితే ఏమన్నారు తెలుసా? మేము మంచి జీతం ఇస్తాము, ఇల్లు ఇస్తాము, కారు ఇస్తాము, వచ్చేసి మీరు మా సహవాసంలో మీరు ఉండండి అని కూడా చెప్పారు. అప్పుడు నేను ఒక మాట అన్నాను. అంటే ప్రార్థన చేసిన తర్వాత, ఈ ప్రాంతాలను కనుక విడిచిపెట్టి మనం వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ ఇదే తీవ్రమైన, అద్భుతమైన, లోతైన వాక్యాలు చెప్పగలిగిన మీ యొక్క ఆ వ్యక్తి కానీ లేకపోతే ఆ భారం ఉన్న వాళ్ళు కానీ మళ్ళీ దొరకకపోవచ్చు. అంతేనంటారా కాదంటారా? ఊరుకోండి, వెళ్ళండి, అంతకన్నా మంచివాళ్ళు వస్తారంటారా? ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, మన ఈ మధ్యన ఒక చోట పెద్ద మందిరానికి వెళ్ళాను నేను. ఇనాగ్రేషన్కి వెళితే ఆ దైవజనుడు అంటున్నాడు ఏమనంటే, చెప్పేస్తాలే, ఎవరో కాదు, బేతు వివేక్ గారు. బేతు వివేక్ గారు తెలుసా? అలా చెప్తే మీకు తెలియకపోవచ్చు, కానీ మన ఈ మధ్యన ఒక పెద్ద మందిరం కాలిపోయింది కదా, ఇప్పుడు గుర్తొస్తుంది మీకు. అక్కడ మంగళగిరిలో ఆ పాస్టర్ గారు అనమాట. వాళ్ళ అబ్బాయి నాతో చదువుకున్నాడు. వాళ్ళ జూనియర్, వాళ్ళ అబ్బాయి నాకు. నేను సీనియర్ని, వాళ్ళ అబ్బాయి జూనియర్. మేము మాట్లాడుకుంటాడు. మురళి అన్నయ్య కూడా ఉన్నాడు అక్కడ. ఆ రోజు వాళ్ళు కూడా వచ్చారు, చుట్టాలు కదా వాళ్ళు, అక్కడికి వచ్చారు. చాలా కాలం అయింది, ఇప్పుడు నుంచో రమ్మంటున్నాడు. ఇప్పుడు వెళ్ళలేదు నేను. వెళ్ళకపోయేటప్పటికి అమ్మయ్యా ఇప్పటికి నీ ముఖ దర్శనం చూశాను నేను అంటున్నాడు. నేను చెప్పాను నీకు. వాళ్ళ అబ్బాయి, మా క్లాస్మేట్స్ అందరూ ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు అందరూ. నేను చెప్పాను నీకు ఇలాగే అన్నాడు. నీ స్థానం అది కాదని బయటకు రావాలని చెప్పానా? నేను చాలాసార్లు చెప్పానండి ఈయనకి, నువ్వు బయటకు రావాలే. పెద్ద పెద్ద చోట్ల నువ్వు వాడబడుతున్నావు. ఇన్ని రోజులకు మా సంఘాన్ని దర్శిస్తున్నావు నువ్వు, మా మందిరానికి వచ్చావు నువ్వు. పైన భోజనం చేసి వచ్చిన తర్వాత ఆయన అంటున్న మాట అది. మురళి కూడా పక్కనే ఉన్నాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, మనం తగ్గించుకుంటున్నాము, దేవునికి లోబడుతున్నామంటే చేతగాని వారం కానే. చెప్పాలి గట్టిగా. కాదు, తగ్గించుకుంటున్నామనంటే ఈ లోకం ఏమంటుందంటే తగ్గింపు లేదా సమర్పణ ఇలా అంటుంది.
బలహీనత, స్వేచ్ఛ కోల్పోవడం అన్న భావన కలుగు చేస్తుంది. కానీ దేవుని రాజ్యంలో తగ్గించుకోవడం అంటే ఏంటంటే అధికారం ఉన్న, బలమున్న వాటిని పక్కన పెట్టి లోబడడం. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. అంటే బలమున్న, జ్ఞానమున్న, అధికారం ఉన్న వాటిని పక్కన పెట్టి లోబడ్డాన్ని ఏమంటారు? సమర్పించుకోవడం, తగ్గించుకోవడం అని అంటారు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఆయన చాలా ఉన్నతుడు, ఆయన ఆకారము గొప్పది, ఆయన చాలా బలమైన వాడు. కానీ ముందుగా మనిషి రూపంలోనికి ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. అక్కడతో ఆగాడా అని అంటే లేదు, మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ఎంత? నీ కోసం, నా కోసం చనిపోయేంత సమర్పించుకోవడం అంటే ఏంటంటారు? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సమర్పించుకోవడం అంటే మరణమయ్యేంతగా, గాయమయ్యేంతగా. మీకు అర్థమైందని నేను చెప్పింది? ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోయేంతగా ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? తమ్మును తాము ఏం చేయాలి తెలుసా? నలగొట్టుకోవాలి, అంతగా సమర్పించుకోవాలి. సబ్మిషన్, సమర్పణ అంటే నువ్వు ఆరోగ్యాన్ని సమర్పించాలి, కుటుంబాన్ని సమర్పించాలి, సుఖాన్ని సమర్పించాలి, నీ ఆనందాన్ని సమర్పించాలి, నీ అనుబంధాన్ని సమర్పించాలి, అన్నిటినీ సమర్పించాలి. సమర్పించుకున్న తర్వాత ఇంకా నేనెందుకు చేయాలనే మాట రానే చెప్పాలి. రాకూడదు. వస్తుందంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? రాలేదే, చూడలేదు, మాకు ఫోన్ చేశారా, మాకు చెప్పారా, అడగనివ్వండి చెప్తా. మాకు చెప్పాలిగా, మీరు చెప్పకుండా ఎందుకు అడుగుతున్నారు మమ్మల్ని మేము అంటాం. ముందుగానే స్క్రిప్ట్లు రాసుకుంటూ ఉంటారు. మాకు ఫోన్ చేయాలిగా, మీరు మమ్మల్ని పిలవాలిగా. మీకు తెలీదా? మీకు తెలుసా? మీకు విషయం చెప్పనా? మీరు నీటిలోకి దిగినప్పుడే సమర్పించుకున్నారు. ఏమని తెలుసా? మరణమైన జీవమైన ఎవరితోని. అలాగే సంఘానికి కావాలి, ప్రతి ఆత్మకు కావాలి, ప్రతి వ్యక్తిగత జీవితానికి కావాలి సమర్పణ అనుభవం. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. ఎవరికి? ప్రతిరోజు పాడతాం మనం, కానీ దాని మీద కనీసం మన మనసును పెట్టాం. సమర్పణ చేయాలంటే దేన్ని? దేహాన్ని, ధనాన్ని, సమయాన్ని. మరి సమర్పణ చేస్తున్నారా? మీ దేహాన్ని దేవునికి సమర్పణ చేశారనుకో, మీ మీద మీకు రైట్ ఉంటుందా? ఎవరికి ఇస్తారు మీ రైటు? దేవునికి ఇచ్చారంటే ఎవరికి ఇచ్చినట్టు? దైవజనానికి ఇచ్చినట్టే. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, పాడమంటే పాడాలి, ఆగమంటే ఆగాలి. అంతేనా? మాట్లాడరు ఏంటండి? సమర్పణలో ఉన్న గొప్పతనం అది. మీకు అర్థమైందా? అలా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో సమర్పించబడిన బిడ్డలు, సమర్పించబడిన వారు మరింతగా ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు తోటలో ఒక మొక్క వేయండి, పొలంలో. ఆ మొక్క వేసినప్పుడు మీరు చుట్టూరు మీరు గనక దాన్ని దున్నేస్తున్నారు అనుకోండి, ఎందుకు దున్నుతూ ఉంటుందా? ఏరులే తెగవా? మాట్లాడరు ఏంటండి? ఒక్కొక్కసారి ఏమో ముందేస్తారు, ఒక్కొక్కసారి మందేయడం మానేస్తారు, ఒక్కోసారి ఏమో నీళ్లు పెడతారు, ఒక్కోసారి నీళ్లు పెట్టడం చెప్పాలి గట్టిగా మానేస్తారు. అడుగుద్దా ఎందుకు నీళ్లు పెట్టట్లేదని? మాట్లాడరేంటి? ఏదో రకంగా అది పండిన తర్వాత మొత్తం కోసేస్తున్నారు. అర్రే ఎంత దుర్మార్గులు మీరు! నీకు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు, నన్ను ఇప్పుడు పంట కూడా కోసేస్తున్నావు అని అంటదా? మాట్లాడరే? ఎవరి కోసం పండాలి? యజమానుడి కోసం పండాలి. దెర్ ఈజ్ నో ఫ్రీడమ్. మన జీవితంలో మనకు స్వేచ్ఛ అనేది లోకములో ఉండకూడదు. మన స్వేచ్ఛ దేవునిలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వేచ్ఛ ఎందులో ఉండాలి? చెప్పాలి గట్టిగా. దేవునిలోనే ఉండాలి. ఈ లోకంలో మనకు ఉండకూడదు. లోకంలో మనము చావాలి, దేవుల్లో మనము జన్మించాలి. మీకు అర్థమైందా? అదే చెప్తున్నాడు ఇక్కడ. యేసు ప్రభు మరణమయ్యేంత వరకు కూడా ఏం చేశాడు? తను ఆయన అంత మాత్రమే కదా, ఇంకో మాట్లాడు. మరణము అనగా అంటాడు తెలుసా? సిలువ మరణము చెందునంతగా అన్నాడు. సిలువ మరణం ఎలాంటిది చెప్పరేంటండి? మనం అనుకునే యాదవ జీవితం అని ఇట్లా ఒక్కటేసి పైకి ఏంటది చేరో, లేకపోతే మీ ఆయుధాలు మీకు ఉంటాయి, వీళ్ళ ఆయుధాలు వీళ్ళకు ఉంటాయి. మన ఆయుధాలు చెప్పండి, చెప్పరేంటి? మీ ఆయుధాలు ఏంటి?
గట్టిగా మీ ఆయన మీద అలిగితేనో లేకపోతే కోపం వచ్చింది ఏం చేస్తారు? చెప్పండి. ఫ్యాన్ కనపడుతుంటుంది, ఏం చేస్తారు? తాళ్ళు కోసం పరిగెత్తాలా ఏంటి? మీ దగ్గరే మీకు ఉందిగా. మన ఈ మధ్యన భోజనం అయిన తర్వాత ఒక ఆవిడ అంటుంది, ఏంటి తెలుసా, మనకు ఆయుధం ఉంది కదండి, కర్చీఫ్ కోసం అటు ఇటు ఉంటుంది అని సెంగిచ్చేస్తుంది. బయట సెంగిచ్చేస్తుంటే వద్దంటే ఇదే మన ఆయుధమే, ఉపయోగపడద్దండి, ఉపయోగించుకోవాలండి. అన్నం తింటే తుడుచుకోవడానికి, కోపం వస్తే పైన ఊరేసుకోవడానికి. మరి మన ఆయుధాలు ఏంటి? మందు డబ్బాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, ఇలాంటి నోట్లో పోసుకున్నావు, పైన వేసుకున్నావు అనుకోండి, ఆ క్షణంలో ఒక్క నిమిషంలో చచ్చిపోతారు. కానీ సిలువ మరణం చెప్పాలి. సిలువ మరణం 40 దినాల ఉపవాస ప్రార్థనలో, ప్రత్యేకంగా సిలువ ధ్యానాల్లో సిలువ మరణం ఎంత ఘోరమైనదో చాలాసార్లు మనం నేర్చుకున్నాం. సామాన్యమైనది కాదు. మనిషి భరించలేని బాధ, భరించలేని భయంకరమైన గాయాలు, భరించలేని భయంకరమైన శ్రమ, నొప్పి, బాధ. ఇది ఎవరు అనుభవించారు? చెప్పాలి, ఎవరు అనుభవించారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరి కోసం? ఆయన కోసం కాదు. శ్రమలు అనుభవించాల్సిన, బాధలు అనుభవించాల్సిన, దెబ్బలు అనుభవించాల్సిన, నువ్వు చేసిన భయంకరమైన పాపానికి ప్రతిఫలంగా నువ్వు అనుభవించాల్సిన దానిని ఆయన మీద వేసుకోవడం కోసం ఆయన తన్ను తాను రిక్తునిగా మార్చుకొని సమర్పించుకున్నాడు మన కోసం. 2 చేతులెత్తి హల్లెలూయా. తప్పు చేసింది నువ్వు, దెబ్బతింది చెప్పాలి. ఘోరం చేసింది నువ్వు, గాయపడింది ఆయన. పాపం చేసింది నువ్వు, దాని భారం మోసింది ఆయన. ద్రోహం చేసింది నువ్వు, దాని ప్రతిఫలం అనుభవించింది చెప్పాలి గట్టిగా ఆయన అనుభవించాడు. అందుకోసం తన్ను తాను ఏం చేశాడు తెలుసా? సబ్మిట్ చేసుకున్నాడు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, నేను ప్రశ్న వేస్తాను. ఇంత సంఘం ఉంది, ఇంత గ్రామం ఉంది, ఈ ప్రాంతాలు ఉన్నాయి, ఈ రాష్ట్రము, ఈ యొక్క దేశము, దీనికోసం లేకపోతే వీరి రక్షణ కోసం మరి నువ్వు ఏ బాధ్యత తీసుకుంటున్నావు? నువ్వు ఏ రకంగా వారి కోసం నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావు? నీ సమయాన్ని సమర్పించుకుంటున్నావా? నీ దేహాన్ని సమర్పించుకుంటున్నావా? నీ యొక్క శక్తిని, బలాన్ని సమర్పించుకుంటున్నావా? సమర్పణ లేకుండా దేవుని కార్యము నువ్వు చేయనే చెప్పాలి. దేవుడిచ్చిన భారాన్ని నువ్వు మొయ్యనే, బాధ్యతను తీసుకోలేకపోతున్నావంటే సమర్పణ నీలో చెప్పండి, సమర్పణ మీలో లేదో. యవనస్తులు గుర్తుపెట్టుకోండి, చిన్నలు గుర్తుపెట్టుకోండి, పెద్దలు గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త వినండి. ఈ రోజున సమర్పణ లేకపోవడం వల్లనే మీ జీవితాల్లో ఆయన అభిషేకాన్ని, ఆయన బలమును, ఆయన అద్భుతాన్ని మీరు చూడలేకపోతున్నారు. సమర్పణ ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని మీరు తగ్గించుకునే మనసును, మిమ్మల్ని మీరు అర్పించుకునే మనసును మీకు అనుగ్రహిస్తుంది. 2 చేతులెత్తి హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, 2 చేతులెత్తి హల్లెలూయా. సమర్పణ మన చిత్తాన్ని కాదు, దేవునికి మనల్ని మనం అర్పించుకోవడం అనేది నేర్పిస్తుంది. మొట్టమొదటిగా లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాక నీ ఇష్టమే సిద్ధించును కాక. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ చూడండి, సమర్పణ అనేది మన చిత్తాన్ని కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. అంతే కదా? మొట్టమొదటిది సమర్పణ అంటే ఏంటి? మన ఇష్టం కాకుండా దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తుంది. ఎవరైనా మీరు దేవునికి సమర్పించుకున్నారనుకోండి, అప్పుడు మీ ఇష్టము నెరవేర్చబడదు. ఎవరిష్టం నెరవేర్చబడద్ది? చెప్పాలి గట్టిగా, అయ్యలో చెప్పండి గట్టిగా. ఎవరిష్టం నెరవేర్చబడద్ది? అంతేనా? మన ఇష్టాలన్నీ చచ్చిపోతాయి. ఎవరిష్టం నెరవేర్చబడతా ఉంటుంది? మన ప్రణాళికలన్నీ మన జీవితంలో ముగించబడతాయి. ఎవరి ప్రణాళికలు మొదలవుతాయి? గట్టిగా చెప్పండి, దేవుని ప్రణాళికలు మొదలవుతాయి. మన ప్రణాళికలు చిన్నగా ఉంటాయి, దేవుని ప్రణాళికలు
మన ఊహకందనటువంటి గొప్పగా ఉంటాయి. వాక్యానికి జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ గిన్నె నా నుండి తొలగించండి, కానీ నా చిత్తము కాదు నీ ఇష్టమే. నీ ఇష్టమైతేనే తొలగించు, లేదా ఇది నేను స్వీకరించడం నీ చిత్తమైతే, నీ ఇష్టమైతే నేను దీన్ని ఏం చేస్తాను? మోస్తాను, భరిస్తాను, నన్ను నేను నీకు సమర్పించుకొని నేను ముందుకు సాగుతాను. ఎవరైనా మీరు ఇలా చెప్పగలరా? అయ్యా కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం కష్టంగా ఉంది, అయినా నిద్ర లేకపోయినా పని చేస్తాను, నిద్ర లేకపోయినా దేవుని సన్నిధిలో ఉంటాను, నాకు కష్టమైన దేవుని ఇచ్చిన ఈ బాధ్యతను నెరవేరుస్తాను, మీ చిత్తమే, మీ ఇష్టమే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను, మా ఇష్టాన్ని, నా ఇష్టాన్ని నేను ఎప్పుడు కూడా నేను నెరవేర్చుకోను అని అనగలుగుతారా? మీరు అనగలుగుతారా? మాట్లాడరేంటండి? అనగలుగుతారా? అనగలిగిన రోజున ఆశీర్వాదాలు అనుభవిస్తారు. అనగలిగిన రోజున మీ జీవితంలో నూతన కార్యాలు చూస్తారు. అనగలిగిన రోజున ఆయన ఉద్దేశాలు, ఆయన మిమ్మల్ని లిఫ్ట్ చేయడం, గొప్ప చేయడం మీరు చూస్తారు. అనగలిగిన రోజున ఆయన ఉద్దేశాలు మీ జీవితంలో నెరవేర్చబడ్డం మీరు చూస్తారు. యోసేపు దేవునికి తను సమర్పించుకున్నాడు. యోసేపు తనను తాను సమర్పించుకున్న తర్వాత అసలు గేమ్ స్టార్ట్ అయింది. దేవుడు భయంకరమైన శ్రమల కొలిమిలో నుంచి తీసుకెళ్ళాడు. ఎంత భయంకరమైన శ్రమల్లో వేస్తున్నా కానీ యోసేపు ఎప్పుడు ఏమనలా? చెప్పండి, యోసేపు ఎప్పుడు ఏమనలా? ఇక దేవుని ఇష్టం కాదు, నా ఇష్టమే నేను చేసుకుంటాను, ఆయన పట్టుకోవడం వల్ల నాకు ప్రయోజనం ఏంటి అనలా. ఎంత శ్రమ పెడితే అంతగా తను ఏం చేశాడు చెప్పాలి? అంతగా తను తగ్గించుకుని దేవునికి లోబడి దేవునికే సాక్షిగా బ్రతికాడు. అందువల్ల సమర్పించబడిన జీవితము వర్ధిల్లే జీవితం. హల్లెలూయా. తను సమర్పించుకున్నాడు గనుక ఎక్కడ కూడా తప్పిపోలా. దేవునిని ఎక్కడ ఆయన పక్కన పెట్టలా. ఆయన నామాన్ని ఎప్పుడు డౌన్ చేయలే. మరి ఈరోజు ఎన్నిసార్లు మీరు ఆయన నామాన్ని పక్కన పెట్టారు? ఎన్నిసార్లు ఆయన నామాన్ని మీరు డౌన్ చేశారో ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు సమర్పించుకున్నామనే భ్రమలో మీరు అనేక సార్లు ఆయనకు వ్యతిరేకంగా జీవించారా లేదా? స్నేహితుల దగ్గర పక్కన పెట్టావు, బంధువుల దగ్గర పక్కన పెట్టావు, జోదాల దగ్గర పక్కన పెట్టావు, అలవాట్ల దగ్గర ఆయన పక్కన పెట్టావు. సమర్పించుకున్నాను, ఆయనకే నా జీవితం అర్పించుకున్నాను అని తెలిసి కూడా ఈ లోక పాపం విషయంలో, ఈ లోక శాపం విషయంలో నువ్వు అర్పించుకొని సమర్పించుకొని లోకానికి దాసురాలు అయ్యావు. ఈరోజు దాని ప్రతిఫలం అనుభవిస్తూ ఇంకా దేవుడు నా జీవితంలో కార్యాలు చేయట్లేదు, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు అనడానికి నీకు ఎంత ధైర్యం? ఒకసారి ఆలోచన చేయి. ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా? ఆయన ఎవరిని ప్రేమిస్తాడో తెలుసా? ఆయన ఎవరిని హెచ్చిస్తాడో తెలుసా? తాను తగ్గించుకొని తన సెలవునెత్తుకొని ఎవరైతే ముందుకు వస్తారో వారిని దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన చిత్తాన్ని, తన అహాన్ని, తన ఉద్దేశాలని, తన గర్వాన్ని, దేవుని అమ్మేసే వాళ్ళని దేవుడు ఎప్పుడు ఉపేక్షించడం. నీ మాట ఆయనకు తెలుసు, నీ నడక ఆయనకు తెలుసు, నీ ఉద్దేశాలు ఆయనకు తెలుసు, నీ నడత ఆయనకు తెలుసు, నీ యొక్క ఆలోచనలు ఆయనకు తెలుసు, నీ ప్రణాళికలు ఆయనకు తెలుసు. ఆయన అంతా చూస్తూనే ఉన్నాడు. ఆయన తప్పించుకొని మీరు బ్రతకలేరు. ఆయన సర్వాంతర్యామి. చెప్పండి, ఆయన సర్వాంతర్యామి. బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నేను ఈ మాట బలంగా మీలో ఉంచాలని ఆశపడుతున్నాను. అభివృద్ధికి, శక్తికి, ఆయన అద్భుతానికి ద్వారం చెప్పండి ఏంటది? సమర్పణ.